వస్తున్నాయి. మనకెందుకు రావు? ఎవరి అసమర్థత? ఎమ్మెల్యే అసమర్థత కాదా? అందరు ఎమ్మెల్యేలు, ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కలవాలంటే కలవలేదు. కానీ మన సతీష్ బాబు ఇంటికే ముఖ్యమంత్రి వస్తాడు. ముఖ్యమంత్రి ఏం తింటాడో ఏం తాగుతాడో అన్ని తెలుసు. కానీ 20,000 ప్రజలకు సాగునీళ్ళు కావాలని తెలియదు మన ఎమ్మెల్యేకు. మొన్న అసెంబ్లీ లాస్ట్ సెషన్ నడవంగా ముఖ్యమంత్రి అడిగిందట, ఎవరే గురకత్తు అని గురక కొడుతున్నారు ఎవరని అడిగిందట. గురక ఎవరు కొడుతున్నారు? అసెంబ్లీలో నిద్రపోతున్నారు. నేను అడిగినా 20,000 సాక్షిగా మళ్ళొక్కసారి అడుగుతా ఉన్నా, నిజంగానే నువ్వు ఒకవేళ శాసనసభలో మాట్లాడుంటే ఆ రికార్డు బయట పెట్టు. ఎమ్మెల్యే ఎందుకు పంపినావు? అసెంబ్లీని వండడానిక? అమ్మా, అన్నిటికంటే ముఖ్యమైనది చదువుకున్న పిల్లల ఉద్యోగాలు. ఇవాళ 35 ఏళ్ళు వచ్చి ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడటువంటి అవ్వాలను పెద్ద మనుషులు అడుగుతా ఉన్నా, చదువుకున్న పిల్లల నుండి ఉద్యోగాలు రానటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఒక్కోసారి చేయలేమంటుంది. ఇంతమంది ఉన్నారు. ఖాళీలు 2 లక్షలున్నాయి. నేను చెప్తలేను, ప్రొఫెసర్ గారు అడగండి. బీశ్వాల్ కమిటీ చెప్తుంది 2 లక్షలున్నాయి. 2 లక్షల ఖాళీ ఉన్నాయి. మనందరికీ ఉద్యోగాలు రావాలంటే ఒక్క కేసీఆర్ ఉద్యోగం పోవాలి. కేసీఆర్ ఉద్యోగం పోతేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. సరే, అందుకు సిద్ధమేనా? కేసీఆర్ ఉద్యోగం తీసేయడానికి సిద్ధమా? కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందామా? పక్కా అమ్మా. కాంగ్రెస్ పార్టీ మీకు ఒక ప్రామిసరీ నోట్ లెక్క రాసిచ్చింది. రాసిచ్చిన ఈ కార్డును మీ దగ్గర పెట్టుకోండి. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క ఎర్రబెల్లిలో ఎవరెవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరికీ 5 లక్షల రూపాయలతో ఇందిరా మిల్లు ఇస్తామనే మాట మనం చేస్తా ఉన్నాం. 5 లక్షల రూపాయలు ఇల్లు. దాని తదుపరి ఇక్కడ ధాన్యం పండించే రైతులకు ఇప్పుడు 40 కిలోలకు ఎంత ఖర్చు చేస్తారు? రేపొద్దున కాంగ్రెస్ ఏమైంది? ఆ ఎమ్మెల్యే గారు ధర్మసాగర్ నుంచి దేవాదుల నీళ్లు దేవచ్చు కదా అంటే ఆయనకు చేతనైతే లేదు. మొన్న కేసీఆర్ అన్నాడట అసెంబ్లీ నడవంగా, బాబు